జాతి కవితను చూసే బుద్ధి అతడు తెలుగు తల్లి స్వర్ణపులో వెలుపు మన కోసం వస్తుంటే నమో నా తెలుగు దేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి సారథ్యం అమ్మా రండి రండి అదే పెట్టమన్నారు అదే పెట్టమన్నారు పార్టీది చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే
పనిచేసే మీరు దేశంలో నిలిపారు క్షణం విశ్రమించక గుండెలు జెండాలు చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు మీ అందరి సహకారం పార్టీకే మూలధనం తీర్చలేని నందమూరి ఆశయాల సాధ్యం మీరే. ఉంది. నేను పూర్తిగా తీసుకోవాలనుకుంటే మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అలాగే మనకి భవిష్యత్తులో వారి పరిణామంలో నడుచుకుని వెళ్తే అలాగే ఓటుకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే రామారావు పార్టీ పెట్టేటప్పుడు 35% 40% ఓటు ఇస్తే ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి, మన గుండె చప్పుడు, మన అధినేత. రాష్ట్రం నలుమూలల నుండి స్క్రీన్లపై వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలకు దిశానిర్దేశం స్ఫూర్తిని రగిలించడానికి తెలుగు జాతి ఆత్మగౌరవ శిఖరం మన ప్రియతమ నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహానాడు వేదికపైకి అభివృద్ధి సుపరి పాలన పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. అభివృద్ధికి కేవలం ప్రజలు అలాగే దేశ రాజకీయాలను కింగ్ మేకర్గా మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే యువ నాయకులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేశ విదేశాల నిమిషాలు మనం